తెలంగాణలో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ప్రారంభమైన పరీక్షలు ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 11,062 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 9 నుంచి 11:30 వరకు మొదటి సెషన్ పరీక్ష ఉండగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో సెషన్ పరీక్షలు ప్రారంభమవుతాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు పోలీసులు. నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని చెబుతున్నారు. తెలంగాణలో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ప్రారంభమైన పరీక్షలు ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 11,062 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 9 నుంచి 11:30 వరకు మొదటి సెషన్ పరీక్ష ఉండగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో సెషన్ పరీక్షలు ప్రారంభమవుతాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. నేటి నుంచి ఈ ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలో తొలిసారిగా రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు మొదటి పేపరు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు రెండో పేపరు పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,062 టీచర్ పోస్టులకు గాను గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఈ కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేయడంతో అత్యధికంగా 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా నిన్నటి వరకు అత్యధికంగా 2,79,000 పైచిలకు మంది వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటూ విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. దాదాపు దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ఆగస్టు 5వ తేదీ వరకు కూడా పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపడుతున్నారు. తొలిసారిగా డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలో, కంప్యూటరైజ్ పద్ధతిలో మాత్రానికి పరీక్షల నిర్వహణకు మాత్రానికి విద్యాశాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 56 పరీక్షా కేంద్రాల్లో కూడా 163 నిబంధన కొత్తగా ఏర్పడిన నిబంధన ప్రకారం 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ గా ఉండగా 8:45 వరకు పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తున్నట్టు కూడా చెప్తున్న ఆ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కసారిగా ఇటీవల కాలంలో డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలంటూ ఉద్యమాలు కూడా కొనసాగాయి. బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో విద్యార్థి సంఘాలు కూడా జోరుగా ఒక పక్క ఉద్యమం చేపట్టారు. అయినప్పటికీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తిప్పికొడుతూ పరీక్షల నిర్వహణ ఎట్టి పరిస్థితులు ఆగదంటూ మాత్రానికి అభ్యర్థులకు క్లియర్ చేయడంతో మాత్రానికి ఈ రోజు నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు మాత్రం పకడ్బందీగా పరీక్షలు నిర్వహణ ఉంటుంది. మొదటి ఫేజ్ లో ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి పేపరు నిర్వహణ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు రెండో షిఫ్ట్ పేపర్ ను కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ తో పాటు ఎవరైనా గుమ్ముకున్నా గానీ వాళ్ళపై క్రిమినల్ చర్యలు చేపడతామంటూ మాత్రం డీజీపీతో పాటు అన్ని జిల్లాల పోలీసులు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి
మనం స్పష్టంగా చూడవచ్చు. ఇప్పటికే ఈ అభ్యర్థులు కూడా అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా హాజరైన పరిస్థితిని విజువల్స్ మనం స్పష్టంగా చూడవచ్చు. ఇప్పటి వరకు విద్యాశాఖ నుంచి కూడా 2,48,851 మంది అభ్యర్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కన్నారు. నేటి నుంచి పరీక్ష మాత్రానికి రైట్, థ్యాంక్ యూ.